ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే నేను మంచి లవ్ సాంగ్ మీద అయితే చేశాను. కానీ డైలాగ్ ఉంటది. ఒకసారి మీరు వీడియో చూడండి. మీకు నచ్చుతుందనుకున్నాను. నాకు కూడా నచ్చింది. మీరు ఒకసారి డెమో వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తది. నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయి వేరే అయిపోతాడు. నిజంగానా? తప్పకుండా తప్పకుండా. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు డెమో వీడియో అయితే చూస్తారు కదా! నేను కొంచెం కాపీరైట్ ఇష్యూ వల్ల మీరు ఇట్లా పెట్టాను. సారీ ఏమనుకోవద్దు. నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అప్లోడ్ చేశాను. వీడియో ఉంటే చూసేసేయండి. ఓకేనా? నేను డిస్క్రిప్షన్‌లో ఇప్పుడు ఫుల్ పేజ్ ఇచ్చాను. దాన్నయితే మీరు ఓపెన్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేశాను. ఓకే. మీరైతే ఓపెన్ చేయండి. మీకు ఎలర్ట్ మోషన్ మీ దగ్గర లింక్ లేకపోతే నేనేం చేయలేను. నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతాను. ఎందుకంటే ఇది ల్యాబ్స్ గురించి చెప్పొద్దు కదా! మళ్ళీ నాకు ప్రాబ్లమ్ అవుతది. మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? కొంచెం వీడియోని ఎండ్ వరకు చూసి మన ఛానల్‌కి ఎవరైనా కొత్తోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను ఒకటి పార్టికల్ వీడియో ఇచ్చాను. దాన్ని డిస్క్రిప్షన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి మీరు. ఓకేనా? నేను ఒకటి చేస్తాను. ఫస్ట్ మీకు ఫాంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకున్నాక, వీడియో యాడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ దగ్గరికెళ్ళండి. ఎందుకంటే ఫోటోస్ చేసుకున్నప్పుడు మీరు ఫోన్ ఏం ర్యామ్ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ర్యామ్ బట్టి చెప్తాను. ఎందుకంటే 4 జీబీ ర్యామ్, 3 జీబీ ర్యామ్‌లో కొంచెం ల్యాగ్ అయితది. ఎమోషన్ కదా! అందుకే ల్యాగ్ అయితది. ఓకేనా? ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను అదేమంటారు మన ఫాంట్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఫాంట్ ఎడిట్ టెక్స్ట్ ఉందా? ఫాంట్ యాడ్ చేసుకోవాలంటే ఎడిట్ టెక్స్ట్‌కెళ్ళి పైన విజువల్ ఉంటుంది. నేను ఈ ఫాంట్ యూజ్ చేశాను. ఒకసారి అనుకుంటా ఇది 2 టైమ్ అనుకుంటా. ఓకేనా? ఇస్తాను. లెఫ్ట్ సైడ్‌కి యాడ్ చేసుకోవాలి. విజువల్ ఉంది. ఇదైతే క్లిక్ చేసుకుందాం మనం. ఇక్కడ నుంచి ఉంటది డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు చాలామంది మిస్టేక్ చేస్తారు. మీకు అర్థం కావట్లేదు ఫాంట్ గురించి. ఇక్కడ 3 లైన్స్ కింద క్లిక్ చేసి ఇంపోర్ట్స్ ఫాంట్ ఉంది. ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ వస్తది మీరు డౌన్‌లోడ్ చేస్తే. మీరు డౌన్‌లోడ్ మీ మొబైల్‌లో వచ్చి పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ ఏముంది ఇదన్నా లేకపోతే డౌన్‌లోడ్ రీసెట్ ఉందా? ఏదైనా పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ కనబడిపోతది. లేకపోతే ఇదొద్దులే మనం డౌన్‌లోడ్ పెట్టుకుంటేనే బెటర్ ఉంటది. నేను అదే పెట్టుకున్నాను. ఇక్కడ వస్తది మీరు. నేను ఇది డౌన్‌లోడ్ చేశాను. ఇంట్లో ఉంది. ఓకేనా? యాడ్ అయిపోయింది కదా! మీరు అన్నీ ఫాంట్ యాడ్ చేసుకోరి. ఫాంట్ యాడ్ చేసినాక ఒక వీడియో ఇస్తాను నేను. ఫస్ట్ వీడియో క్లిప్ చెప్పేస్తా. మళ్ళీ ఎందుకు ఫాస్ట్‌గా. ఒక్క నిమిషం. వద్దులే. టాలీబో. ఒక్క నిమిషం. ఈ వీడియో ఇస్తా నేను. ఇదేం చేస్తారంటే లిరికల్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే. ఇక్కడ ఫోటోస్ మీకు అప్పుడే ఇక్కడ ఫోటో వచ్చింది కదా! ఈ బీట్ మార్క్ వరకు కట్ చేసుకోండి. 30 మినిట్స్ 30 మినిట్స్ 53 మిల్లీ సెకండ్ వరకు ఉంది. ఇక్కడ నుంచి కట్ చేసుకుందాం మనం. కట్ చేసుకొని ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేసి బెండింగ్ ఆప్షన్‌కి వెళ్ళి లైటింగ్‌కి వెళ్ళండి. స్క్రీన్ చేసుకోండి. కానీ ఇలా వస్తది. మీరేం చేస్తారంటే ఓపాసిటీ కొంచెం తక్కువ చేసుకుందాం మనం. నేను ఒక 35, 40 మధ్యలో పెట్టుకోండి. ఓకేనా? బెటర్‌గా ఉంటది అప్పుడే. ఇదే ఏం చేస్తారంటే సీదా లేకపోతే ఇంకోటి అదే యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేశాను. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అట్టనే బ్లెండింగ్‌కెళ్ళి లైటింగ్‌కెళ్ళి స్క్రీన్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఒక 55 పెట్టండి అంతే. ఎందుకంటే మీకు అప్పుడే అర్థమైపోతది. ఓకేనా? ఇక్కడ నుంచి వేస్ట్ పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. బీట్ మార్క్ వరకు కట్ చేసేయండి. 28 మినిట్స్ 20 మిల్లీ సెకండ్ వరకు. ఓకేనా? సారీ ఏమనుకోవద్దు. అర్థమైంది కదా! ఇక్కడ నుంచి ఫాంట్ యాడ్ చేసి ఇక్కడ వరకు క్లియర్. ఇక్కడ ఫోటోస్. మీకు ఫోటోస్ అంతగాని చెప్పలేదు మీరు యాడ్ చేసుకుంటారని. నేను 2 ఫోటోస్ చెప్తాను. ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా! పాతోళ్ళు కొంచెం ఓపికతోని వినండి. అంతకు మించి ఏం లేదు. కలర్ ఆప్షన్‌కెళ్ళి మీడియాకెళ్ళి ఫోటో చేంజ్ చేసుకుందాం. ఒక్క నిమిషం. ఉంటే కదా దీన్ని యాడ్ చేస్తాను. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే యాడ్ అయిపోతది. ఓకేనా? ఇలా అయితే ఉంటుంది. చాలా బాగుంది. డెఫినిట్‌గా ఎవరికైనా చేసి ఇవ్వండి. వాళ్ళు మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. కలర్ ఫీల్డ్‌కెళ్ళి మీడియా. ఫోటో మరీ ఓవర్‌గా అయిందనుకో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా. ఇది క్లిక్ చేసినాకో సెట్ అయిపోతుంది ఫోటో. ఓకేనా? ఇంకొకటి చూపిస్తాను. కలర్ ఫీల్డ్‌కెళ్ళి మీడియా. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతది. అంతకుమించి ఏం లేదు. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా. ఫోటో జూమ్ తగ్గిద్దాం కొంచెం. సెట్ రాలేదు. ఇప్పుడు చూద్దాం. దగ్గరికి ఎక్కువ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే మోషన్ ట్రాన్స్ఫర్‌లోకెళ్ళి థర్డ్ ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసినాక జూమ్ తక్కువ చేయండి ఇట్లా. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఇది ఉందా ఈ సర్కిల్ పట్టుకొని ఇట్లా గుంజినాం అనుకో సెట్ వస్తుంది ఫోటో. ఓకేనా? కొంచెం మంచి సెంటర్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఎంతగానం. ఓకేనా? వీడియోకి మొత్తం ఫోటోస్ అయితే మీరు యాడ్ చేసుకోరి. మొత్తం యాడ్ చేసుకున్నాక పైన చేరాకి క్లిక్ చేసి ఇక్కడ కొంచెం ఇట్లా బెటర్ క్వాలిటీలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోరి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా రిప్లై ఇస్తాను. ఇంకో పెడితే మళ్ళీ కలుద్దాం. జై హింద్.